హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టాప్ హీరోయిన్కి వ్యాధి, తీవ్ర దుఃఖంలో ఫ్యాన్స్. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సినీ సెలబ్రిటీలకు ప్రేక్షకులకు తెలియని ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ వాటిని బయట పెట్టకుండా పెద్దగా ఇష్టపడరు. వారి ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలిస్తే దానివల్ల వారి కెరియర్ ఎఫెక్ట్ అవుతుందని భయపడుతూ ఉంటారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలోని ఈ విషయంపై మాట్లాడారు సుహాసిని. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్న విషయాన్ని నేను సీక్రెట్గా ఉంచాను. పరువు పోతుందని భయపడ్డాను. ఎవరికీ తెలియకుండానే 6 నెలలు చికిత్స తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు సుహాసిని. కొన్నాళ్ళ తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలియజేయాలని, అందరిలోనూ టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నాను అని చెప్పుకొచ్చారు సుహాసిని. అయితే కోలీవుడ్లోని వినిపిస్తున్న కథనాల ప్రకారం సుహాసినికి 6 ఏళ్ల వయసులోనే టీబీ ఉందని బయటపడిందట. ఆ తర్వాత కొన్నాళ్ళు అంతా ఓకే అనుకున్నా మళ్ళీ 36 ఏళ్ల వయసులో టీబీ వచ్చిందని తెలుస్తుంది. దానివల్లే సుహాసిని ఒకసారిగా బరువు తగ్గడంతో పాటు తనకు వినికిడి సమస్య కూడా మొదలైందట. 1980లోని నేన్ జాతే కెల్లాతే అనే సినిమాతో కోలీవుడ్లోని హీరోయిన్గా తన కెరియర్ను ప్రారంభించింది సుహాసిని. ఆ తర్వాత పలు తమిళ సినిమాలతో పాటు స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆమెకున్న సమస్యని బయటపెట్టడంతోనే ఆమె ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.